మా ఓ 2000లో అరుణాచలం వెళ్ళి రావచ్చని మీలో ఎవరికైనా తెలుసా? తెలియకపోతే వీడియోని సేవ్ చేసుకోండి, ఎలా వెళ్ళాలో చెప్తా. ఫస్ట్ అయితే మీరు ఉన్న లొకేషన్ నుంచి కాట్పాడి జంక్షన్ కి అయితే చేరుకోండి. మన ఏపీ నుంచి డైరెక్ట్ తిరువన్నమలై ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉండవు, కాబట్టి ఫస్ట్ అయితే మనం కాట్పాడి జంక్షన్ కి అయితే చేరుకోవాలి. మన ఏపీలో మేజర్ సిటీస్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాట్పాడి జంక్షన్ వరకు. స్లీపర్ కాస్ట్ 450 to 500 పడుతుంది పర్ పర్సన్ కి. వన్స్ మీరు కాట్పాడి రైల్వే స్టేషన్ లో దిగ్గానే అక్కడ నుంచి వెల్లూరు బస్ స్టాండ్ కి అయితే వెళ్ళండి. ఆటో మీద పర్ పర్సన్ కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. వెల్లూరు బస్ స్టాండ్ నుంచి డైరెక్ట్ మీకు అయితే తిరువన్నమలై బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. పర్ పర్సన్ కి 75 to 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 3 hours జర్నీ పడుతుంది. వన్స్ మీరు అయితే తిరువన్నమలై రీచ్ అవగానే అక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకోండి. టెంపుల్ దగ్గర క్రౌడ్ బట్టి 1 to 2 hours లో మీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. వన్స్ మీ దర్శనం కంప్లీట్ అవ్వగానే తిరువన్నమలైలోనే పీస్ఫుల్ ప్లేస్ అయిన స్కందాశ్రమానికి కూడా వెళ్ళండి. అండ్ మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే అరుణాచలంలో చాలా చోట్ల అయితే ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మీరైతే అక్కడ ఫుడ్ తీసుకోవచ్చు. అండ్ రూమ్ విషయానికి వస్తే రాజగోపురం పక్కనే చాలా సత్రాలు అయితే ఉన్నాయి మామ. పర్ పర్సన్ కి 150 to 200 అయితే ఛార్జ్ చేస్తారు. అండ్ ఒక లోకర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ మొత్తం ట్రిప్ వాల్యూ మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే 2000 కిందనే అవుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన పేజ్ ని ఫాలో చేయండి.